ఇంకొకటి స్వయం బాపురావుకి ఎందుకు టికెట్ ఇవ్వరు? సిట్టింగ్లలో నలుగురిలో సిట్టింగ్ ఉంటే ముగ్గురికి లేనటువంటి వ్యతిరేకత ఒక స్వయం బాపురావుకి ఎందుకు ఉంటుంది అనేటువంటి ఒక చర్చ. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు లేనప్పుడు భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో సోయిలేపటి దిశలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి స్వయం బాపురావును పక్కన పెట్టడం అనేటువంటిది ఏమిటి? స్వయం బాపురావు చేసినటువంటి తప్పేంటి, మిగిలిన ముగ్గురు చేసినటువంటి గొప్పేంటి అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీనికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో కూడా క్లారిటీగా చెప్పలేనటువంటి పరిస్థితి. స్వయం బాపురావును తీసేస్తే మిగిలినటువంటి ముగ్గులు అంటే ఒక గిరిజన నాయకుడికి మాత్రం సేమ్ అప్పుడు నిజామాబాద్లో కరీంనగర్లో ఉన్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్లో ఉంది. నిజామాబాద్లో ఆయన గెలిపించారు, కరీంనగర్లో ఈయన గెలిపించారు, సికింద్రాబాద్ అంటే సిట్టింగ్ స్థానంలో గెలిచారు. కానీ ఆదిలాబాద్లో కూడా బలంగా లేనప్పటి దశలోనే అప్పటి స్థితిలోనే భారతీయ జనతా పార్టీని ఎంపీగా గెలిపిస్తే తనకు మాత్రం ఎందుకు టికెట్ ఇవ్వలేదు, ఇది గోండ్లకు అన్యాయం చేసి ఇంకో గోండును తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా స్వయం బాపురావు పార్టీ లేనప్పుడు గెలిపించి బీజేపీ పేరు తీసుకొస్తే ఆయనకు ఎట్లా అన్యాయం చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా పార్టీలో జరుగుతుంది.